నీ గురించి తెలిసి నిన్ను తరిమేయాలి కదా. ప్లీజ్ సామ్. అమ్మా వద్దమ్మా, చెప్పొద్దమ్మా ప్లీజ్. నో ఛాన్స్. ఇప్పుడే చెప్తాను. రవి, అన్నయ్య, ఏంటన్నయ్య అలా చేసావు? మరి దీనికి ఇలా చేస్తేనే బుద్ధి వస్తుంది. విషం. ఏంటి మావయ్య, ఎందుకు తొందరపడ్డారు? ఇంకేం చేయమంటావు బంగారి? ఇది పోయి నిజం చెప్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసు కదా. ఇప్పుడు తనేం చేయాలి మావయ్య? ఫంక్షన్ అవ్వని, తర్వాత చూసుకుందాం. మావయ్య, అయ్యో సంయుక్త తనిక్కడికి ఎలా వచ్చింది? ఎందుకిలా కింద పడుంది మావయ్య? సంయుక్తకి మనం ఎవరు అన్న నిజం తెలిసిపోయింది. రవి సార్కి చెప్పేస్తానంది. అందుకని మావయ్య తన తల మీద కొట్టారు. మంచి పని చేశారు మావయ్య. దీనికి నిజంగా ఇదే కరెక్ట్ మావయ్య. నువ్వొక్కదానివి తను. నువ్విక్కడే రూమ్లో ఉండు. ఎవరు రాకుండా చూసుకో. తను ఎవరి కంట్లోనూ పడకుండా చూసుకో. దానికంటే ముందు తను తప్పించుకోకుండా కట్టిపడేయాలి. రండి, పట్టుకోండి. పట్టండి. చచ్చిపోయిందా ఏంటి? ఊపిరి కూడా రావడం లేదు. ఆఖరికి దీనికి కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చిందే నాకు. పోనీలే, నాడి కొట్టుకుంటోంది, ప్రాణాలతోనే ఉంది. తను ఇక్కడికే కదరా వచ్చింది. ఏం తప్పుడు పని చేశావు? మేం చూసేశాం. ఏంటి? ఏం చూసారు? లోపల నువ్వేం చేస్తున్నావు? అది లోపల అది ఏంటి తత అంటున్నావు? ఏం దాస్తున్నావు నువ్వు? ఏం లేదే. మాకు తెలుసులే, ఫోన్ కాల్ కదా, ఎవరితోనో సీక్రెట్గా మాట్లాడుతున్నావు. ఎవరు, లవరా? అలాంటిదేం లేదు బ్రో. అమ్మ ఈ స్టోర్ రూమ్ లో నన్ను కొన్ని వస్తువులు పెట్టిరమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. అప్పుడు పెట్టేసి రావచ్చు కదా, మరి ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? కింద ఫంక్షన్ దగ్గర అందరు నిన్ను వెతుకుతున్నారు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేనొస్తాను. తను మామ ఫంక్షన్లో అందరూ ఉండాలని చెప్పారు. ఇప్పుడు నువ్వు అక్కడ కనపడకపోతే వెతికి తెమ్మని మళ్ళీ మళ్ళీ పంపిస్తారు. మెట్లెక్కి తిరుగుతూనే ఉండాలా? నువ్వు రా. మరి మనిషిని పెట్టి కాపలా ఉంటున్నావా? సామాన్లే కదా ఉన్నాయి. రా, తను కిందికి వెళ్దాం. రా రా. హే, ఏంటి? బర్త్డే ఫంక్షన్ ని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నువ్వేంటి ఏదో నర్వస్ గా ఇక్కడ నిల్చున్నావు ఏంటి? చచ్చా, అలా ఏం లేదే, ఊరికి అలా. బంగారి, మేనేజ్ చేయకు. నువ్వు నాకేదో చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నావు, కానీ నువ్వేం చెప్పట్లేదు. ఏంటి ప్రాబ్లం? అదేం లేదు రవి సార్, నేను బాగానే ఉన్నాను. కవర్ చేస్తున్నావు బంగారి, నీ మొహంలోనే టెన్షన్ తెలుస్తోంది. చెప్పు.
అది ఉమ్, మన ఇంట్లో ఫంక్షన్ అంటేనే ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. పైగా చాలా ఏళ్ల తర్వాత మావయ్య బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కదా, ఏ ప్రాబ్లం లేకుండా ఈ ఫంక్షన్ అవ్వాలని మనసులో కోరుకుంటున్నాను, అంతే. లేదు, నువ్వు బాగా కవర్ చేస్తున్నావు. నీ టెన్షన్కి ఏంటి కారణమని నాకు అర్థమైపోయింది. ఏంటి బంగారి, నన్ను చూస్తుంటే దద్దమ్మలా కనబడుతున్నానా? రవి సార్, మరి నువ్వు నా దగ్గర ఏం దాచనంటున్నావు కదా, మరి ఇది మాత్రం ఎందుకు దాస్తున్నావు? మీ దగ్గర నేనేం దాయట్లేదే. బుజ్జి అత్త వచ్చిందని చెప్పారు. ఆవిడ వల్ల ఈ ఫంక్షన్లో ఏమైనా సమస్య వస్తుందేమో అని ఆలోచిస్తున్నాం, అంతే కదా? ఆ, ఆ, మ్, అది చెప్పొచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఆ, ఆ, సరే, ఆవిడ ఎక్కడున్నారు? ఆ? అది ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉన్నారు రవి సార్. ఏయ్, నువ్వు చూసావా ఆవిడ్ని? చూసానే. సరే, ఆవిడని ఒకసారి నాకు చూపించు. ఆ? ఆవిడ్ని చూసి ఎన్నో ఏళ్ళైపోయింది. ఆవిడ మొహం కూడా నాకు సరిగా గుర్తు రావట్లేదు. నాకు ఆవిడ మొహం ఇప్పుడే చూడాలనుంది. పద బంగారి, తీసుకెళ్ళి. అన్నా, ఆవిడ ఫంక్షన్లో నువ్వు వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు, నువ్వు గమనించలేదా? ఎక్కడున్నారు ఆవిడ? అన్నా, సెంటర్లోనే ఉన్నారు కదన్నా. ఆ, లేదే, నేను గమనించలేదే. సరే నువ్వురా, నేను నీకు చూపిస్తాను. నాకే ముందు సర్ప్రైజ్లా ఉంది, మ్, కానీ ఆవిడ్ని ఎక్కడ చూసినట్టుగా అనిపించింది. నేను నీకు చూపిస్తాను, రా. రవి సార్, మ్? ఏమైంది బంగారి? రవి సార్, ఆ? ఆవిడ్ని ఇప్పుడు చూసే తీరాలా? అవును, ఖచ్చితంగా చూడాలి. రవి సార్, మీరు వెళ్ళి జాన్సమ్మ దగ్గర ఉండండి. ఎందుకు? రవి సార్, మన బిజినెస్ పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్, మన క్లయింట్స్ అని చాలా మంది వచ్చారు. జాన్సమ్మ ఒక్కరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి అక్కడ నిలబడి సపోర్టుగా ఉంటేనే కదా సార్ బాగుంటుంది. మావయ్యకి ఇంకా బిజినెస్ విషయాలు పెద్దగా తెలియవు. వెళ్ళి హెల్ప్ చేయండి సార్. అది కూడా కరెక్టే, కానీ బుజ్జి అత్త... రవి సార్, మీ అత్త ఎక్కడికి వెళ్ళిపోతారని? ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటారు. కేక్ కట్ చేసే వరకు ఇక్కడే ఉంటారు. చూసుకుందాం, ముందు మీరు చెప్పింది చేయండి, వెళ్ళండి. ఓకే ఓకే. మ్, మ్. ఆ. మ్? బంగారి, ఎందుకు మా అన్నకి అతను ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంతగా టెన్షన్ పడిపోతున్నావు? చచ్చా, నాకు అసలు ఏ కంగారు లేదు. పార్టీకి చాలా మంది వచ్చారు కదా, ఎవరిని పట్టించుకోలేదంటే నలుగురు మన గురించి తప్పుగా అనుకుంటారు కదా, అందుకనే చెప్పాను. ఓ, నువ్వు వెళ్ళలే. Mm.